హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, ఈరోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చేసరికి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయనేది చెక్ చేద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అ కరెక్ట్ ఫీలింగ్ వాట్ మై యువర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. లుక్స్ లైక్ ఈ పర్సన్కి ఒక క్లారిటీ కావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు మీ గురించి. అది మీరు ఇప్పుడు ఈ పర్సన్ని అవాయిడ్ చేసే స్టేజ్లో లేదా స్థితిలో ఉంటే కనుక మీరు ఈ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అనే క్లారిటీ మీ పర్సన్ రైట్ నో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పాలి. ఓకే, బికాజ్ వీళ్ళకి ఇప్పుడు కొత్త ఉత్సాహం, కొత్త కోరికలు వస్తున్నాయి. మీతో రిలేషన్ లేదా మీతో ఉన్న ఈ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఫ్లో చేయాలి అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. కాకపోతే వీళ్ళకి కొంచెం క్లారిటీ అనేది కావాలి మీ నుంచి. ఒక క్లారిటీ అనేది ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఓకే, ఎక్స్పెక్ట్ అయిన కాల్ ఆర్ మెసేజ్ విత్ ఇన్ 6 hours లేదా 6 days లోపల ఈ పర్సన్ నుంచి మీకు కాల్ కమ్యూనికేషన్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, ఏం జరగబోతుంది? వావ్, స్టెబిలిటీ. ఈ పర్సన్ ఇప్పుడు రైట్ నౌ మీకు సపరేషన్, నో కాంటాక్ట్లో ఉంటే కనుక సూన్ విత్ ఇన్ 4 days లోపల మీకు రికన్సిలియేషన్ చేయాలి అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీతో సమ్ పాజిటివ్ థాట్స్ మీ గురించి పాజిటివ్గా అనుకోవడం, ఫీల్ అవ్వడం అనేది రైట్ నౌ చేస్తున్నారు అని చెప్పాలి. బట్ ఇక్కడ సందిగ్ధం ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారు అనేది ఈ పర్సన్ క్లారిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ క్లారిటీ కోసం నెక్స్ట్ 6 hours 6 days లోపల ఈ పర్సన్ నుంచి క్లారిటీ కోసం మీతో కమ్యూనికేషన్ చేయడం అనేది చూస్తారు. స్టెబిలిటీ అయితే విత్ ఇన్ 1 month లోపల మీకు ఈ రిలేషన్షిప్ లేదా ఫ్రెండ్షిప్లో మీకు స్టెబిలిటీ అనేది రాబోతుంది. ఓకే, స్టెబిలిటీ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. విత్ ఇన్ 6 days లేదా 6 hours మీ పర్సన్ నుంచి కాల్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఓకే, తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ కాల్ ఆస్ట్రాలజీ, టారోట్, వశీకరణ, ఈథర్ ఏవి కావాలన్నా, ఏ సర్వీసెస్ కావాలన్నా, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ ఏ సర్వీసెస్ కావాలన్నా నాకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.